ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఆకాశంలో మెరుపులు చూస్తుంటాం. ఈ వర్షపు మేఘాలు ఉన్నప్పుడు దాని తర్వాత మన ఇంట్లో కూడా కరెంటు వాడుతున్నాం. మెరుపుల్లో కూడా కరెంటు ఉందని చెప్పి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక గాలిపటాన్ని ఎగరేసి ఒక దారానికి దానికి సిల్క్ థ్రెడ్ కూడా పక్కన పెట్టి కరెంటు ప్రవహించడం గుర్తించాడు. అందుకని కరెంటును ఎవరు కనుక్కున్నారు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాం. దాంతో మన ఇంట్లో కూడా కరెంటు ఉంది, మనంతా వాడుతున్నాం. లైట్నింగ్కి, దాని తర్వాత వివిధ టీవీలు పెట్టుకుంటున్నాం, రకరకాలుగా కరెంటు వాడుతున్నాం, యంత్రాలు తిప్పడానికి అన్నిట్లకేనమాట. ఈ రెండింటికి తేడా ఏమిటి అని కనుక చూసినట్లయితే ఈ మెరుపులో కరెంట్ అన్నదేమో స్టాటిక్ కరెంట్. ఏదైనా ఎలక్ట్రాన్ ఫ్లోవే, ఎలక్ట్రాన్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రవహిస్తుంటే అదే కరెంటు. మన ఇంట్లో అయినా వైర్ల ద్వారా కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మెరుపుల్లో ఉండే కరెంట్ ఏమిటి అంటే మేఘాల్లో దానిలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉండి ఒకసారి పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అంటే ఛార్జ్ అంటాం, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. అందుకని మేఘాల నుంచి మేఘాల మధ్యకి కానీ లేకపోతే మేఘాల నుంచి భూమికి కానీ అది కనెక్ట్ అయినట్లయితే వెంటనే మనకి పిడుగుపడడం, మెరుపు మెరవడం జరుగుతుంది. ఇది ఇన్స్టంటేనియస్గా, అంటే అసలు నో టైం లాగా అనమాట, ఇమ్మీడియట్గా జరిగిపోతూ ఉంటుంది అనమాట, అచానక్గా అంటాం మనం. అందుకని ఈ సంభవించినప్పుడు ఏమవుతుందంటే సుమారుగా 3 లక్షల వోల్ట్లు అది ఒక్కసారి ప్రవహిస్తుంది. 300 మిల్లీ సెకండ్లలో, సెకండ్లోనే 300 యొక్క ఇదనమాట వంతు, మిల్లీ సెకండ్స్లో అది కరెంటు ప్రవహిస్తుంది. ఇంత సుమారుగా 3 లక్షల వోల్ట్లు. అంతేకాకుండా అందులో చూసినట్లయితే ఒక 3 లక్షల యాంపియర్స్ కూడా కరెంటు ఉంటుందన్నమాట. కరెంటు ఉంటుంది, 15,000 యాంపియర్స్ కరెంటు వాటిల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఇది మేఘాల్లో జరిగే కరెంటు యొక్క ట్రాన్స్ఫర్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జరగడం. ఇక మన ఇళ్లలోకి వచ్చే కరెంట్ ఏమిటి? మనకి ఒక జనరేటర్ ద్వారా వస్తుంది, లేకపోతే ఒక బ్యాటరీ ద్వారా వస్తుంది, ఒక సెల్ ద్వారా వస్తుంది. మనకి ఇళ్లలో వచ్చే కరెంటు వైరుల ద్వారా వస్తుంది. మోస్ట్ కంట్రోల్డ్ కండిషన్, కంట్రోల్ చేసి మనం విద్యుత్తును ఉత్పత్తి చేసి వైర్స్ ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, రెగ్యులేటర్లు వీటిలన్నిటి ద్వారా కంట్రోల్ చేస్తూ కరెంటును మనం ఉపయోగించుకుంటాం. ఈ ఇళ్లల్లో ఉండే కరెంట్ ఏమిటి? సాధారణంగా అమెరికాలో వాటిలో అయితే 110, 120 అంటారు. మన దేశాల్లో అయినట్లయితే యూరోప్లోను, ఇండియాలో వీటిలో 220 వోల్ట్స్ అంటాం, 220, 230. ఇది 15 యాంపియర్స్ కంటే ఉండదు. అందుకని మామూలు మన ఇళ్లలో ఉపయోగించుకునేది బ్యాటరీ ద్వారా కానీ జనరేటర్స్ ద్వారా కానీ మనకి కరెంటు ఉత్పత్తి చేసి తీసుకొస్తున్నాం. మెరుపుల్లో అయినట్లయితే క్లౌడ్స్, రెయినీ క్లౌడ్స్, వర్షపు ఇచ్చే దీనిలో అది ఫ్రిక్షన్ వలన పార్టికల్స్ మధ్యన దుమ్ము, ధూళి ఇవన్నీ ఉండి ఫ్రిక్షన్స్ ద్వారా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డెవలప్ అవుతుంది. అది మేఘాల మధ్య జరుగుతూ ఉంటుంది. అందుకని మేఘాలు మనం పిడుగుపడింది అంటాం చూడండి, అప్పుడు చెట్లు అన్నీ కాలిపోతుంటాయి, మంటలు వచ్చేస్తుంటాయి. ఎందుకని? చాలా హై వోల్టేజ్ ఉంటుంది, దాంతో యాంపీరేజ్ బోల్డంత కరెంట్ ఉంటుంది అందులో. అందుకని ఈ రోజుల్లో మనం చూసాం, బెంజమిన్ ఫ్రాంక్లినే హై రైజ్ చర్చిలకి, గుడులకి, వాటికి ధ్వజస్తంభాలు ఇలాంటివి ఉన్నట్లయితే వాటి పైన లైట్నింగ్ ఎరెక్టర్స్ అని పెడతారు. ఒక రాడ్ పెట్టి ఆ రాడ్ నుంచి తీసుకొచ్చి థిక్ దీని ద్వారా ఇనపది కానీ రాగితో కానీ భూమిలో ఎర్త్ చేస్తాం. అందుకని ఆ కరెంటును మనం ఉపయోగించుకోగలమా అని చెప్పి శాస్త్రజ్ఞులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏమైనా బ్యాటరీలు అలాగే ఛార్జ్ చేసుకోగలమా? ఆకాశంలో మేఘాల్లో ఉత్పత్తి అయ్యే కరెంటుని మనం ఏమైనా స్టోర్ చేసుకోగలమా అంటే వాటి యొక్క హై వోల్టేజ్ వలన వాటిని మనం చేసుకోలేకున్నాం. రెండోది, మనం ఉత్పత్తి చేసే కరెంటులో ఏసీ కరెంటు, డీసీ కరెంట్ అని ఉన్నాయి. ఇవి కంట్రోల్డ్ కండిషన్లో ఉంటాయి. మెరుపుల్లో ఉన్నది ఛార్జ్ డిశ్చార్జ్ అవ్వడం, వాటి ఛార్జ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. రెండోది, ఒక మెరుపు మెరిస్తే ఎంత దూరంలో మెరిసింది అంటే మనకి వెంటనే శబ్దం ఫాలో అవుతాడు. మెరుపుగానే మనకి శబ్దం వస్తుందన్నమాట. 1 సెకండు అంటే అది 3 మైళ్ళ దూరం. 1 సెకండ్లో శబ్దం వినిపించింది మెరుపు మెరిసిన తర్వాత అంటే అది 3 మైళ్ళ దూరం ఉంది. 3 సెకండ్లు అంటే 15 మైళ్ళు సుమారుగా. 5 సెకండ్లు అంటే దానిలో మనం దీనిలో చేస్తున్నాం అన్నమాట. అందుకని ఎన్ని సెకండ్ల దూరంలో మనకి జరుగుతోంది అన్నప్పుడు దాన్ని మనం చూడగలుగుతున్నాం, శబ్దం వినగలుగుతున్నాం. అందుకని సుమారుగా 15 మైళ్ళ దూరం వరకు కూడా మనం చూడడం లేకపోతే వినడం కూడా శబ్దం జరుగుతూ ఉంటుందన్నమాట. లెస్ దాన్ ఏ సెకండ్ ద్వారా జరిగిందంటే విసినిటీలో జరిగింది, మన చుట్టుపక్కలే పెద్ద శబ్దం అయిపోతుంది, మన చుట్టుపక్కలే దానిలో వస్తుందన్నమాట. అందుకని మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఈ మెరుపులు మెరిసి దానితో పిడుగులు పడుతూ ఉంటే 24,000 మంది చనిపోతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 24,000 మంది సుమారుగా ఈ లైట్నింగ్ వలన చనిపోతూ ఉన్నారు. అంతేకాకుండా భూమి చుట్టూ ఈ మేఘాలు ఆవరించి ఉన్నాయి. 70% మేఘాలు ఆవరించి ఉన్నాయి. అందుకని ఎక్కడో చోట వర్షాలు అవి పడుతూ ఉంటాయి. అందుకని కొన్ని లక్షల మెరుపులు మెరుస్తూనే ఉంటాయి, కొన్ని లక్షల మెరుపులు సంభవిస్తూనే ఉంటాయి. విమానాలు ప్రయాణం చేసేప్పుడు కూడా మెరుపులు ఉంటాయి, కానీ వాటికి ఓ ప్రొటెక్టివ్ ఇది ఉంటుంది అనమాట, డిశ్చార్జ్ అవ్వడానికని. రెక్కల దగ్గర నుంచి వెనక టెయిల్ తోటి అవి మళ్ళీ ఇక్కడ కనుక స్ట్రైక్ అయితే ఆ టెయిల్తో డిశ్చార్జ్ అయిపోయేట్టు విమానాలు కూడా డిజైన్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ డస్ట్ కూడా ఇవి ఉండకుండా విమానాలను కూడా నీళ్ళతో కడుగుతూ ఉంటారు. ఎందుకంటే మేఘాల్లో వెళ్ళేప్పుడు మేఘాల్లో చాలా డస్ట్ ఉంది, దానితో వాటర్ పార్టికల్స్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఆ పైన ఉండే ఫ్యూజిలేజ్కి పైనుండే అవుటర్ బాడీకి అంటుకుపోతుంటాయి. అందుకని అవన్నీ కడుగుతూ ఉంటారు ఈ ప్రమాదాలు జరగకుండా. లైట్నింగ్ చాలా వరకు అవి కూడా స్ట్రైక్ అవుతూనే ఉంటాయి, విమానాలు కూడా వెడుతూ ఉంటాయి. కాబట్టి చిన్న ఎయిర్ క్రాఫ్ట్లో అయితే కొంత ప్రమాదం ఉంటుంది, పెద్ద వాటర్లో అయితే ఆ ప్రమాదం ఉండదు, చాలా వరకు తీసుకుంటారు. ఏదైనా లైట్నింగ్ జరిగితే లోపల ఉండే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని అవన్నీ కూడా డిశ్చార్జ్కి తీసుకుంటూ ఉంటారు. ఈ రకంగా మనం చూసినప్పుడు ఇది మన మెరుపులన్నీ ఎయిర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎయిర్లో ఇది, కానీ మన ఇళ్లలో వచ్చేది వైర్ ద్వారా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా మనం చూసినప్పుడు చాలా వరకు ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతూ ఉంటుంది. అందుకని మెరుపుల్లో మెరిసే కరెంటుకి మన ఇళ్లలో ఉండే కరెంటుకి తేడా ఈ రకంగా మనం గ్రహించవలసి ఉంటుంది అన్నమాట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.